మిత్రులారా, పాకిస్తాన్ ఆర్మీకి అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి రెబల్స్ అయినటువంటి తెహ్రీక్ తాలిబాన్లకు అసలే పడ్డంలే. అయితే ఏం చేశారంటే ఈ పాకిస్తాన్ సైనికులు, తీవ్రవాదులు, అదేవిధంగా ఈ ఐఎస్ఐ గూఢాచారులు అందరూ కలుసుకొని ఈ తెహ్రీక్ తాలిబాన్ల మీదకి దాడి చేయడానికి పోయినారు. అయితే ఎవరు ఒప్పందించారో తెలియదు కానీ వీళ్ళంతా కూడా తెహ్రీక్ తాలిబాన్లంతా కూడా వాళ్ళ క్యాంప్ నుంచి అందరూ కూడా మాయమైపోయినారనమాట. తీరా చూస్తే ఆడెవరు లేరు. సరే ఇంక చేసేది ఏమన్నదని చెప్పేసి అందరూ రిటర్న్ వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పక్కా ప్లాన్తో కొండలకి ఇరువైపుల నుంచి వీళ్ళ కోసం మాటేసుకొని కూర్చొని మిరాన్ షా దగ్గర ఒక్కసారిగా తెహ్రీక్ తాలిబాన్లు ఈ పాకిస్తాన్ ఆర్మీ టీం పైన మెరుపు దాడులు చేశారంట. ఏమి అర్థమవుతుందా? ఇక గొక్క దిప్పుకోలేకుండా చేసినటువంటి ఈ దాడుల్లో ఏకంగా 840 మంది పాకిస్తాన్ సైనికులు అయితే చనిపోయినారంట. అంతేకాకుండా 1100 మంది ఈ పాకిస్తాన్ సైనికులకు తీవ్రమైనటువంటి గాయాలైనాయి. ఇక ఈ తెహ్రీక్ తాలిబాన్లు చేసినటువంటి మెరుపు దాడుల నుంచి తప్పించుకోవడానికి మిగిలిన వాళ్ళంతా కూడా చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారంట. అది విషయం. ఆ విధంగా సావు దెబ్బ కొట్టారు ఈ తెహ్రీక్ తాలిబాన్లు ఎవరిని? పాకిస్తాన్ ఆర్మీని.